హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విక్కీ అయితే తనకి ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో వాళ్ళ అక్కని గుర్తు చేసుకుంటాడు. ఈరోజు అక్క కనుక మన దగ్గర ఉంటే నాకు ఉద్యోగం వచ్చినందుకు అక్క చాలా సంతోషించేది. అక్క ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక విక్కీ అయితే అరవింద కోసం ఆలోచిస్తుండగానే అరవింద ఇక విక్కీకి కాల్ చేస్తుంది. అనుకోకుండా విక్కీ మొబైల్ రింగ్ అవడంతో విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఒక్కసారిగా విక్కీ గొంతు విన్న అరవింద విక్కీ అని పిలుస్తుంది. ఇక అరవింద గొంతు విన్న విక్కీ కూడా చాలా ఆనందంగా అక్క అక్క ఎలా ఉన్నావక్క, ఏం చేస్తున్నావక్క, ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి, నిన్ను చూడాలనిపిస్తుంది అక్క అని చెప్పి ఇక అరవిందతో మాట్లాడుతూ ఉంటాడు. అరవింద అయితే విక్కీ మాటలకి రే విక్కీ, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, మరి అమ్మ ఎలా ఉంది అని అడగడంతో అమ్మేంటక్క, అమ్మ నీ దగ్గరే ఉంది కదా అని అంటుంటే నా దగ్గర ఉండడం ఏంట్రా, ఆ రోజు హాస్పిటల్లో అమ్మ నాకు పుట్టింది అని మొదటిగా నీకే చెప్పాలి అనుకున్నాను. కానీ ఆ నీచుడు ఎక్కడ నా పాపని చంపేస్తాడేమోనని పాపని నీ కారులో పెట్టి వెళ్ళిపోయాను. నీ చేతుల్లోనే పాపని పెట్టి వెళ్ళాలని చాలా ఆశపడ్డాను. కానీ ఆ నీచుడికి దొరికిపోతానేమో, నా పాపని ఎక్కడ చంపేస్తాడా అని భయపడి వెళ్ళిపోయాను అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ తన కారులో ఉన్న పాప ఎవరో కాదు, తన అక్కకి పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ తన అమ్మ అన్న సంగతి తెలుసుకొని విక్కీ చాలా ఆనందపడతాడు. అక్క ఆ పాప మన అమ్మ అని చెప్పడంతో అవునరా, అందుకే నీ దగ్గరికి చేర్చాను. అమ్మని నువ్వు బాగా చూసుకుంటావని నీ మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంటే అక్క నువ్వు ఎక్కడ ఉన్నావక్క, నువ్వు మా దగ్గరికి వచ్చేయక్క అని పిలుస్తుంటే లేదు విక్కీ, లేదు, నేను మీ దగ్గరికి వస్తే ఆ నీచుడు మిమ్మల్ని ఇంకా బాధ పెడతాడు. వాడు ఏం చేయకూడదంటే నేను ఇక్కడే ఉండాలి, అమ్మ జాగ్రత్త అని చెప్పి ఇక అరవింద్ అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా విక్కీ తన చేతులతో ఎత్తుకున్న ఆ పాపే వాళ్ళ అక్కకి పుట్టిన బిడ్డని, తన అమ్మని తెలుసుకుని చాలా ఆనందపడతాడు. తన 2 చేతులతో పాపని ఎత్తుకున్న సంగతిని గుర్తు చేసుకుని తెగ మురిసిపోతాడు. ఇక వెంటనే తను ఏ ఆశ్రమంలో అయితే బిడ్డని దాచాడో ఆ అనాథాశ్రమం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న పెద్దాయన విక్రమాదిత్యాన్ని చూసి ఏంటండి ఇంత కంగారుగా వచ్చారు, ఏం జరిగింది అని అడగడంతో మీ అనాథాశ్రమంలో వారం రోజుల క్రితం ఒక పాపని ఉంచి వెళ్ళాను, ఆ పాప ఎక్కడా అని అడగడంతో ఆ పాపని వేరే ఆశ్రమం వాళ్ళు తీసుకెళ్లారు. పైగా ఆ ఆశ్రమం వాళ్ళు 2 తల్లిదండ్రులకి పిల్లలు లేరని చెప్తే ఆ బిడ్డని దత్తతగా తీసుకుని వెళ్ళారు అని చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. ఒక్కసారి ఆ పాపని దాచిన ఆశ్రమం ఎక్కడ ఉందో చెప్పండి అని విక్కీ అడగడంతో ఇక విక్కీ చెప్పిన మాటలకి ఆ పాపని ఉంచిన ఆశ్రమం దగ్గరకైతే వీళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన విక్కీకి ఆశ్రమంలో వాళ్ళు చెప్పిన మాటని విని షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో పిల్లలు లేని 2 తల్లిదండ్రులు ఆ పాపని దత్తత తీసుకోవడానికి వచ్చారని, వాళ్ళు చాలా బాగా చూసుకుంటామని, మాకు అన్ని విధాలుగా సంతకాలు పెట్టి బిడ్డని తీసుకెళ్లారని ఆశ్రమం వాళ్ళు చెప్పడంతో వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వరా ప్లీజ్, ఒక్కసారి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వండి. ఆ పాప మా అక్కకి పుట్టిన బిడ్డ, మా అమ్మ, నేను మా అమ్మని చూడాలి అని చెప్పి ఇక విక్కీ వాళ్ళని చాలాగా ప్రాధేయపడతాడు. ఇక వాళ్ళు ఆ బిడ్డని తీసుకెళ్ళిన వాళ్ళ అడ్రస్ని అయితే ఇస్తారు. ఇది ఇలా ఉండగా పాపని దత్తత తీసుకున్న భార్యాభర్తలు 2 కూడా ఒక ఆటో అయితే ఎక్కుతారు. ఆ ఆటోలో 2 వెళ్తుండగా పాప చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటే ఇక అతనైతే ఏంటే ఆ పాప అలా ఏడుస్తుంది, దాన్ని కాస్త ఊరడించలేవా అని చెప్పడంతో ఏవయ్యా ఈ పాప ఏమన్నా నేను కన్న తల్లినా ఏంటి, దాన్ని ఎలా ఏడు పాపాలో, ఆపవేంటి, ఆపుతావా లేదా అని చెప్పి ఇక ఆ పాప అయితే పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడుపుని తట్టుకోలేక అతనే వాళ్ళ ఆవిడ చేతిలో నుంచి పాపని తీసుకొని
ఏయ్ నోరు మూస్తావా, గొంతు పిసికేయమంటావా అని చెప్పి ఇక మెడ పట్టుకుని నొక్కుతూ ఉంటాడు. ఇక వాళ్ళ ఆవిడైతే, ఏవయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా, అది చిన్న పిల్లయ్యా, దానికి మాటలే రావు, దాన్ని గొంతు నొక్కుతావేంటావేంటి, అది పుట్టి కనీసం నెల రోజులు కూడా కాలేదు, దానికి ఇవన్నీ తెలియదు కానీ ఇలా ఇవ్వు అని చెప్పి ఇక ఆ పాపని వాళ్ళ ఆవిడ ఆ రౌడీ చేతిలో నుంచి తీసుకుని పాపని బుజ్జగిస్తుంటుంది. కానీ పాప ఎంత ఏడుపు ఆపమన్నా అస్సలు ఆపదు. ఇక ఆటో డ్రైవర్ అయితే, ఏవమ్మా ఏంటి బిడ్డని అలా ఏడిపిస్తున్నారు, అసలు ఆ బిడ్డ నిజంగానే మీకు పుట్టిన బిడ్డేనా, ఎందుకు అలా ఏడిపిస్తున్నారు ఆ పాపని అని అంటుంటే ఇక ఆ రౌడీ అయితే, రేయ్ ముందు నోరు మూసుకొని నీకు చెప్పిన అడ్రస్కి పోనివ్వు, బిడ్డ గురించి నీకెందుకు అని చెప్పి ఇక ఆ రౌడీ అయితే ఆటోవాడిని గట్టిగా అరుస్తాడు. ఇక ఆటోవాడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవింగ్ చేస్తుంటాడు. వాళ్ళ ఆవిడ కూడా పాపని చాలాసేపు బుజ్జగించిన పాప అస్సలు ఏడు పాపదు. ఏయ్ ఏంటే ఆ పిల్ల ఏడు పాపుతానన్నావు, కానీ ఇంతవరకు ఆ పిల్లతో ఏడు పాపించలేకపోయావు, అది ఎంత గట్టిగా ఏడుస్తుందో చూడు, పోలీసులు ఎవరైనా చూస్తే మనల్ని పట్టుకుంటారే, ముందు దాన్ని నోరు ముయ్యించవే అని చెప్పి ఇక రౌడీ వాళ్ళ ఆవిడ మీద గట్టిగా అరుస్తాడు. ఒసై నోరు ముయ్యవే, ఎక్కడ నిన్ను ఆయన చంపేస్తాడా అని నేను నిన్ను బుజ్జగిస్తుంటే నోరు ముయ్యవేంటే అని చెప్పి ఇక ఆ లేడీ అయితే ఆ పాపని చెంప మీద గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా చెంప మీద కొట్టేసరికి అంతవరకు ఏడుస్తున్న పాప గొంతారిపోయి స్పృహ కోల్పోతుంది. పాప అలా స్పృహ కోల్పోవడంతో అమ్మయ్యా ఇప్పటికేడు పాపింది, ఏవయ్యా ఈ పాప నిద్రపోయిందిలే, ఇక పర్వాలేదు, మనం ఇక పోలీసులకి దొరకం అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు చెప్పుకొని వాళ్ళు చెప్పిన పాత బస్తీ దగ్గరకైతే వెళ్తారు. ఇక పాత బస్తీ దగ్గర ఆటో డ్రైవర్ వాళ్ళని దింపుతాడు. కానీ ఆటో డ్రైవర్ వాళ్ళతో, అమ్మ పాప చాలాసేపటి నుంచి ఏడుస్తుంది, పాపకేమన్నా గొంతారిపోయిందేమో, ఒక్కసారి చూడండమ్మా అని చెప్పి డ్రైవర్ చెప్తుంటే, రేయ్ ఏంట్రా ఆటో ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, అసలు నా పాప గురించి నీ కేరింగ్ ఏంటి, మా పాప గురించి మాకు తెలుసులే, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక అతనైతే ఆటో డ్రైవర్ని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇక్కడ చూస్తే విక్కీ పిల్లని ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆ అడ్రస్కి అయితే వెళ్తారు. ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి దనదన తలుపులు కొడతాడు. వెంటనే లోపల నుంచి ఒక ఆడావిడ వస్తుంది. ఆవిడ విక్కీని చూసి, ఎవరండి మీరు, మా తలుపు ఎందుకు కొడుతున్నారు, అసలు మీకేం కావాలి అని అడగడంతో, పాప అదే మా అమ్మ మీ ఇంట్లోనే ఉంది అని చెప్పి విక్కీ చాలా ఎమోషనల్గా ఇంట్లోకి తొంగి తొంగి చూస్తాడు. ఇక వాళ్ళ ఆయన నడుచుకుంటూ బయటికి వచ్చి, ఏంటయ్యా నువ్వు మా అమ్మ అంటున్నావు, పాప అంటున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకింతకీ ఎవరు కావాలి అని అంటుంటే, అదే మీరు ఆశ్రమంలో ఒక పాపని దత్తత తీసుకున్నారు కదా, ఆ పాప ఎవరో కాదు, మా అక్క కూతురు, మా అమ్మే పుట్టింది, ప్లీజ్ దయచేసి మా పాపని మాకిచ్చేయండి అని చెప్పి ఇక విక్కీ వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ పిచ్చి చూపులు చూస్తూ, ఏవయ్యా ఏమన్నా పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చావా, నీకేనా మెంటల్ వచ్చిందా, ఎక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావు, అసలు మా వయసులేంటి, చిన్న పాపని మేం తెచ్చుకోవడం ఏంటి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలిద్దరినే పెంచి పోషించలేక నానా తిప్పలు పడుతుంటే ఇప్పుడు ఇంకొక ఆడపిల్లని తెచ్చుకున్నామని అంటావా, అసలు నువ్వు ఏ అడ్రస్కి వచ్చావు అని అడగడంతో ఇక విక్కీ ఒక్కసారిగా నిరుత్సాహపడిపోయి, అది కాదండి, ఒక ఆశ్రమం నుంచి పాపని దత్తత తీసుకున్నారు అని చెప్పారు, ఇదే అడ్రస్ ఇచ్చారంట, మీరు మీరు కాకుండా ఇంకెవరన్నా అని అంటుంటే, చూడయ్యా నా పెళ్ళైన దగ్గర నుంచి మేము ఇదే ఇంట్లో ఉంటున్నాము, ఈ ఇంట్లో ఇంకొకరు ఉండే అవకాశం కూడా లేదు, ఇదిగో మాకు ఇద్దరు పిల్లలున్నారు, ఇక పిల్లల్ని దత్తత తీసుకోవాల్సిన అవసరం మాకే ఉంది, నీకెవరో రాంగ్ అడ్రస్ ఇచ్చినట్టున్నారు, వెళ్ళవయ్యా వెళ్ళు అని చెప్పి వాళ్ళైతే విక్కీని అక్కడి నుంచి పంపించి మొహం మీద తలుపులు వేస్తారు. ఇక విక్కీ అయితే అక్కడ పాపలేక చాలా బాధగా బయటికి వస్తాడు. రోడ్డు మీద నుంచుని పిచ్చివాడిలా అటు ఇటు చూస్తాడు. పాప ఏమైనట్టు. ఆశ్రమంలో పాపని దత్తత తీసుకునే వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు లేరు, పాప కూడా కనిపించట్లేదు, మా అమ్మ ఏమైపోయింది అని చెప్పి విక్కీ ఒక్కసారిగా తల పట్టుకుంటాడు. ఇంతలో ఆ తల్లిదండ్రులను దింపిన
ఆటో అతను అట్నుంచి వెళ్తూ విక్కీని చూసి సార్ ఆటో కావాలా అని అడగడంతో ఇక విక్కీ చాలా బాధగా ఆటో ఎక్కి కూర్చుంటాడు. సార్ ఎక్కడికో చెప్పలేదు, ఆటో ఎక్కేశారు అని అడుగుతుంటే ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్ళు అని విక్కీ చాలా బాధగా మాట్లాడతాడు. విక్కీ బాధని చూసిన ఆటో అతను సార్ మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నారు, ఏదో వెతుక్కుంటూ ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది, మీకు ఇబ్బంది అనిపించకపోతే మీరు ఏం వెతుకుతున్నారో చెప్తారా అని అడగడంతో ఇక విక్కీ తను దేనికోసమైతే అటు ఇటు తిరుగుతున్నాడో ఆ విషయం గురించి ఆటో అతనికి చెప్తాడు. ఇక వెంటనే ఆటో అతను వాళ్ళ ఆటో ఎక్కిన ఆ ఇద్దరు దొంగ అమ్మా నాన్నల్ని గుర్తు చేసుకొని సార్ ఇంతకు ముందే సార్ ఒక చిన్న పాపని ఎత్తుకుని ఇద్దరు భార్యాభర్తలు నా ఆటో ఎక్కారు, వాళ్ళిద్దరు ఎవ్వారని చూస్తే అసలు ఆ పిల్ల వాళ్ళ పిల్ల కానట్టే అనిపించింది, పైగా వాళ్ళిద్దరూ ఆ పాపని ఏమన్నా చేస్తారేమో అని నాకు భయంగా ఉంది. నేను పాప గురించి అడిగి చూశాను, కానీ వాళ్ళు డ్రైవర్వి నీకు చెప్పిన ప్లేస్లో దింపమని నా మీద గట్టిగా అరిచి నా మొహాన డబ్బులు కొట్టి పాత బస్తీలో దిగిపోయారు అని చెప్పడంతో వెంటనే విక్కీ సరే నన్ను కొంచెం అక్కడికి తీసుకెళ్తారా ప్లీజ్ అని చెప్పి ఇక విక్కీ డ్రైవర్ని అడగడంతో డ్రైవర్ స్వతహాగా చాలా మంచివాడు కాబట్టి విక్కీని అక్కడికి తీసుకెళ్తాడు. సార్ నేను కూడా మీతో పాటు పాపని వెతుకుతాను అని చెప్పి విక్కీతో పాటు ఆ ఆటో డ్రైవర్ కూడా చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు. ఇక ఒక ఇంట్లో నుంచి పాపని తీసుకెళ్లిన వాళ్ళలో ఆ రౌడీ వాళ్ళ ఆవిడతో ఒసై ఆ పాప ఆటోలో చాలాసేపు ఏడ్చి నిద్రపోయినట్టుంది, దాన్ని లెగ్గొట్టి పాలు పట్టవే అని చెప్పడంతో సరేనయ్యా అని చెప్పి పాల సీసాని తీసుకొచ్చి ఆ పాపకి పాలు పెడుతుంటే ఆ పాప ఎంత నిద్ర లేపుతున్నా అస్సలు నిద్ర లేవదు. ఏవయ్యా ఈ పాప కళ్ళు తెరవట్లేదయ్యా, పాలు కూడా తాగట్లేదయ్యా, ఒక్కసారి చూడు అని చెప్పడంతో ఇక అతనొచ్చి ఆ పాపని చూస్తుంటాడు. ఆ పాపని చూస్తూ ఏంటే ఇది కొంప తీసి చచ్చిందా ఏంటి, ఈ పిల్ల సస్తే మనకి రావాల్సిన డబ్బు రాదు ఏంటే ఇలా జరిగింది అని చెప్పి ఇక అతను ఆ పిల్లని తీసుకొని ఆ పిల్లని అటూ ఇటూ చూస్తుంటాడు. ఇక వాళ్ళ ఆవిడ ఆ పాపకి ముక్కు దగ్గర చేయిపెట్టి శ్వాస పీల్చుకుంటుందా లేదా అని చూస్తుంటే ఇక పాప బ్రతికే ఉంది, పాప స్పృహ కోల్పోయింది అన్న సంగతి తెలుసుకొని ఏవయ్యా ఈ పిల్ల ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయినట్టుంది, శ్వాస తీసుకుంటుంది, బ్రతికే ఉంది, కానీ ఈ పిల్లని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇది నెల రోజుల పసిపిల్ల కదా అని చెప్తుంటే చాలా మంచి పని చేసావు, దీన్ని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అడ్డంగా పోలీసులకి దొరికిపోతాం, మనమే ఏదో ఒకటి చేసి ఈ పిల్లని నార్మల్గా చేద్దాం, ముందు ఆ డాక్టర్కి ఫోన్ చేయి అని చెప్పి ఇక అతను డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ చెప్పిన మాటని తీసుకొని ఇంకా వెంటనే కొంచెం నీళ్ళని పాప మొహం మీద చుమ్ముతాడు. పాప నీళ్లు చుమ్మినా సరే అస్సలు లేవదు. ఏవయ్యా నాకెందుకో భయంగా ఉంది, ఈ పిల్ల ప్రాణాలు పోతాయేమోనని మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం, మనకి రావాల్సిన డబ్బు రావాలంటే ఈ పిల్ల బ్రతికుండాలి అని చెప్పి ఇక వాళ్ళ ఆవిడ ఆ రౌడీని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో విక్కీ తలుపు బద్దలు కొట్టుకుని లోపలికైతే వస్తాడు. ఇక రౌడీ వెంటనే విక్కీని చూసి రేయ్ ఎవర్రా నువ్వు, అలా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చావు, అసలు నీకేంటి ఇక్కడ పని అని అడుగుతుంటే ఇక ఇంతలో వెనక ఆటో డ్రైవర్ కూడా కనిపిస్తాడు. ఓ ఇదంతా నీ పనా, నువ్వు ఆటో డ్రైవర్ ఉద్యోగం మానేసి పిల్లల్ని వెతికి పట్టుకుంటున్నావా ఏంటి అని చెప్పి అతన్ని కూడా 4 మాటలు అంటాడు. ఇక విక్కీ అయితే వెంటనే ఆవిడ చేతిలో ఉన్న బిడ్డని తన చేతిలోకి తీసుకొని అమ్మా అమ్మా నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు, మళ్ళీ ఈ చేతులతో నిన్ను ఎత్తుకుంటానని అస్సలు అనుకోలేదు, నువ్వు మా అమ్మవి అన్న సంగతి తెలుసుకోలేక నిన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేశాను, అమ్మ కళ్ళు తెరవమ్మా అని చెప్పి పాపని చూసి విక్కీ బోరున ఏడుస్తుంటాడు. అది చూసిన రౌడీ వాళ్ళ ఆవిడ కాస్త బాధపడుతుంది. ఇక రౌడీ అయితే రేయ్ ఏంట్రా ఆ పిల్ల మా పిల్ల అయినా చిన్న పాపని పట్టుకొని అమ్మ అంటావేంట్రా, నీకేమైనా మెంటలా, పైగా మా పాపని తీసుకొని మమ్మల్ని బెదిరిస్తావా, ఇలా ఇవ్వు అని చెప్పి ఇక విక్కీ చేతిలో నుంచి పాపని తీసుకోబోతుంటే విక్కీ చాలు ఆపుతారా మీ నాటకాలు,
ఈ బిడ్డని ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్న సంగతి నాకు తెలుసు, ఇంకెందుకు నాటకాలు ఆడుతున్నారు అని అంటుంటే ఇక వాళ్ళ ఆవిడ, బాబు నువ్వు ఎవరనుకొని ఎక్కడికొచ్చావో, ఈ బిడ్డ ఆయనకి నాకు పుట్టిన బిడ్డే, మాకు చాలా రోజుల నుంచి పిల్లలు కలగలేదు, పుట్టక ఒక ఆడపిల్ల పుడితే ఆ బిడ్డని మా బిడ్డ అంటున్నావేంటి అని చెప్పి తను తడబడుతూ మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకి విక్కీ చాలా కోపంగా రౌడీ మెడ పట్టుకొని, చూడండి నాకంతా తెలిసిపోయింది, అనాథాశ్రమం నుంచి బిడ్డల్ని తీసుకొచ్చి మీరు డబ్బులకి అమ్ముకుంటున్నారని నాకు తెలిసింది, ఇక నాటకాలు కట్టి పెట్టండి అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతుండగా అక్కడికి పోలీసులు కూడా వస్తారు. ఇంకా పోలీసులు అయితే వాళ్ళిద్దరిని చూసి, థ్యాంక్ యూ సార్, వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి అనాథాశ్రమం నుంచి పిల్లల్ని దత్తత తీసుకొని ఇలా డబ్బుకి అమ్ముకుంటున్నారు, చిన్నపిల్లల కిడ్నీలు హార్టు ఇతర దేశాలకి వీళ్ళు పంపించి డబ్బుని సంపాదిస్తున్నారు, థ్యాంక్ యూ సార్, ఇట్లాంటి వాళ్ళని మాకు పట్టించినందుకు థ్యాంక్స్ అని చెప్పి పోలీసులకి థ్యాంక్స్ చెప్పి ఆ దొంగలని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ అయితే చేస్తారు. ఇక బిడ్డ దొరికిన ఆనందంలో విక్కీ పాపని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. ఇక నుంచి విక్రమాదిత్య జీవితంలో ఊహించని మలుపై తిరుగుతుంది. బిడ్డని తీసుకొచ్చి అది అరవింద బిడ్డ అన్న సంగతే ఇంట్లో ఎవరికీ చెప్పడు. అలాగే ఇక్కడ ఆఫీస్లో పద్మావతిని ఇష్టపడుతున్న యశోధర్ నుంచి ఇక విక్కీ పద్మావతిని ఎలా కాపాడుకుంటాడు, అసలు పద్మావతికి విక్కీకి ఉన్న మధ్యలో జరుగుతున్న గొడవలన్నీ పోయి మళ్ళీ భార్యాభర్తలుగా ఒక్కటవుతారా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై